Hi everyone, welcome to BA Learner. So, RRB ALP 2024 full time and expected joining. So, notification to onboarding process ఏంటి అండ్ ఈ వీడియోలో అయితే మీరు ఈ 4 టాపిక్స్ అయితే క్లియర్‌గా తెలుసుకుంటారు. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు 6 మంత్స్ గ్యాప్ అనేది 2018లో రిక్రూట్మెంట్ అయింది. అసలు ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్‌లో హైర్ అనేది చేశారు. అండ్ ఎగ్జామ్ డిలేస్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లైన్ అనేది అండ్ 2018 అండ్ నౌ 2024 కంపారిజన్ ఏంటి? అండ్ ఫైనల్ జాయినింగ్ అనేది ఎప్పుడవుతుంది? సో, ఈ టాపిక్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆల్ ఆర్ఆర్‌బీ ఇన్ఫో అయితే ఈ ఛానెల్‌లో మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2018, 2024 ఏఎల్పీ క్యాండిడేట్స్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్ క్యాండిడేట్స్‌కి సో, అసల ఎంత గ్యాప్ ఎందుకొచ్చిందంటే డ్యూ టు కోవిడ్-19. సో, ఈ కోవిడ్-19 వల్ల మనకి ఆర్ఆర్‌బీ చేయి 2019 ఎగ్జామ్ అయితే 2024 నౌ హైర్ చేశారు. అండ్ ఫ్రీక్వెంట్‌గా నెక్స్ట్ ప్రెజెంట్ ఈ ఇయర్ కూడా హైరింగ్ అనేది ఉంది. సో, అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేప్పటికి ఏఎల్పీలో 2018లో అయింది. 2024 అంటే 6 ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది. సో, ఈ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళందరూ క్యాండిడేట్స్ 2018 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పట్టింది ఆన్‌బోర్డింగ్ అవ్వడానికి అనేది చూద్దాం. అండ్ 2018 వేకెన్సీస్ వచ్చేటప్పటికి 64,371 ఇవి టోటల్ ఏఎల్పీ టెక్నీషియన్ టోటల్‌గా కలిపిచ్చారప్పుడు. సో, ఇప్పుడు ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ సెపరేట్ అండ్ ఏఎల్పీ సెపరేట్‌గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ వచ్చేటప్పటికి మనకి ఏఎల్పీ వచ్చేటప్పటికి 18,799 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఏఎల్పీకి. అండ్ టెక్నీషియన్‌కి సెపరేట్‌గా వేకెన్సీస్ అని ఇచ్చి వేరే అప్లికేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే. ఓకే. అండ్ సో, వేకెన్సీస్ అనేవి ఇక్కడ చూస్తే మనకి వెన్ కంపేర్ టు 2018 వేకెన్సీస్ అయితే రెడ్యూస్ అయ్యాయి. ఎందుకంటే మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది అక్కడ. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేటప్పటికి డిలేస్ అనేవి 2018లో ఆఫ్టర్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్‌లో 6 మంత్స్ గ్యాప్ తర్వాత సీబీటీ 1 ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేశారు. అండ్ 2024 వస్తే మనకి జూన్ టు ఆగస్ట్ 2024 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటే సో, లాస్ట్‌లీ మనకి నవంబర్‌లో సో, ఆర్ఆర్‌బీ జేఈకి ముందు ఆర్ఆర్‌బీ ఏఎల్పీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఓకే. సో, డిలే అయిందిక్కడ. అండ్ రిజల్ట్ డిక్లరేషన్ అనేది 2018లో సీబీటీ 1 అనేది 2 మంత్స్ గ్యాప్‌లో అయితే రిజల్ట్ అయితే ఇచ్చేశారు. ఓకే. అండ్ 2024 చూస్తే అప్రాక్సిమేట్‌లీ 2-3 మంత్స్ ఆఫ్టర్ సీబీటీ 1 ఎగ్జామ్ 2-3 మంత్స్ గ్యాప్ అయితే ఇప్పటికే సో, నవంబర్‌లో అయిందంటే డిసెంబర్, జాన్ అండ్ ఫెబ్. సో, ఎక్స్‌పెక్టెడ్ డేట్ అనేది ఫెబ్ లాస్ట్ వీక్ గానీ అండ్ మార్చ్‌లో గానీ వస్తది. సో, సీబీటీ 1 రిజల్ట్. అండ్ ఎక్స్‌పెక్టెడ్ ఫైనల్ జాయినింగ్ డేట్ వచ్చేటప్పటికి 2018 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆగస్ట్‌లో సీబీటీ 1 అనేది వీళ్ళు అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ వీళ్ళ ప్రాసెస్ సీబీటీ 1, సీబీటీ 2, సీబ్యాట్ అండ్ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ అయ్యేటప్పటికి వీళ్ళ ప్రాసెస్ అయ్యేటప్పటికి వీళ్ళ ఆన్‌బోర్డింగ్ అయ్యేటప్పటికి 2020 అంటే అప్రాక్సిమేట్‌లీ 2 ఇయర్స్ అయితే పట్టింది వీళ్ళకి. సో, వీళ్ళు అప్లై చేసిన దగ్గర నుంచి వీళ్ళు జాయినింగ్ అయ్యేదాకా. అండ్ 2024 వచ్చేటప్పటికి సో, ఇది మిడ్ టు 2026 అంటే 1 ½ ఇయర్ అయితే కంపల్సరీ పడుతుంది. సో, ఫస్ట్ అండ్ 2018 నోటిఫికేషన్ చూస్తే మనకి ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, టోటల్‌గా ఇంక్లూడ్ టెక్నీషియన్ 64,371 వేకెన్సీస్ అయితే తీశారు. సో, అప్పుడు ఏఎల్పీ టెక్నీషియన్ ఇంక్లూడ్ చేసేసారు. సో, ఇప్పుడైతే సెపరేట్ చేశారు. సో, ఇక్కడొచ్చేటప్పటికి చెప్పాం కదా! ఇక్కడ 6 మంత్స్ గ్యాప్ అయితే పట్టిందని. ఇక్కడ 6 మంత్స్ గ్యాప్‌లో అంటే అప్పుడు లాక్స్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు సీబీటీ 1కి అటెంప్ట్ చేస్తారు. మాక్సిమం ఒక 30 లాక్స్ అనేవాళ్ళు ఎగ్జామ్‌కి సీబీటీ 1కి ఎలిజిబుల్ అయ్యారు. సో, వీళ్ళందరూ ఎగ్జామ్ అనేది అప్పుడులో ఏంటి మనకి టీసీఎస్, అయాన్ జోన్స్ అనేవి తక్కువుండేవి.
సో ఇక్కడ మనకి ప్రాసెస్ చూస్తే మనకి ఆగస్ట్ 9th నుంచి సెప్టెంబర్ 4th వరకు సో టోటల్‌గా అప్రాక్సిమేట్‌లీ 1 మంత్ నియర్‌గా అయింది. సో ఇప్పుడు చూస్తే ఇంత టైం కన్జంప్షన్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకి అయాన్ జోన్స్ అనేవి ఎక్కువైపోయినాయి కాబట్టి సో ఒక 15 డేస్‌లో క్లియర్ చేసేస్తున్నారు అంతా. ఎగ్జామ్ సీబీటీ 1 అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 4థ్‌న మనకి సీబీటీ 1 ఎగ్జామ్ అయితే క్లియర్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీబీటీ 1 రిజల్ట్ వచ్చేటప్పటికి వితిన్ 28 డేస్‌లో అయితే మనకి రిజల్ట్ అయితే వచ్చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక 45 డేస్ గ్యాప్ తర్వాత సీబీటీ 2 అయితే మనకి పెట్టారు. అండ్ ఇదొచ్చేటప్పటికి 21 టు జస్ట్ ఒక 3 డేస్‌లో కంప్లీట్ అయిపోయింది. 21-23. సో ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే మనకి సో ఒక 1,30,000, 40,00,000 మెంబర్స్ అనేవాళ్ళు అప్లై చేస్తే వీళ్ళందరినీ మనకి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఎక్కువొస్తది. సో ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే సపోజ్ ఇక్కడ సో 64,371 ఉన్నారు కదా! సో వీళ్ళని 15 టైమ్స్ అనే వాళ్ళు సీబీటీ 2కి తీసుకుంటారు. సో ఇక్కడొచ్చేటప్పటికి మనకి 9,65,565 క్యాండిడేట్స్ అనేవాళ్ళు సీబీటీ 2కి ఎలిజిబుల్ అయ్యారు. ఓకే. ఈ సీబీటీ 2 ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు సీబీటీ 2ని క్లియర్ చేశారు. సో సీబీటీ 2కి ఎంటర్ అయ్యారు వాళ్ళు. సో ఈ క్యాండిడేట్స్ అనేవాళ్ళు 3 డేస్‌లో కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 మంత్స్ గ్యాప్‌లో నెక్స్ట్ ఏప్రిల్ 6థ్‌న రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ సీబీటీ 1 మాక్సిమం ఏఎల్‌పీ అంటే ఏమనుకుంటారు సీబీటీ 1, సీబీటీ 2 కదా అనుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సీబ్యాట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఇది ఎవరికంటే ఓన్లీ ఏఎల్‌పీ. ఏఎల్‌పీ క్యాండిడేట్స్‌కి మాత్రమే సీఎల్‌బీ ఉంటుంది. సీబ్యాట్ సో దీనికోసం నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఈ సీబ్యాట్ తర్వాత సో మనకి మెరిట్ లిస్ట్ బట్టి సో ఎవరైతే క్యాండిడేట్స్ అనేవాళ్ళు మెరిట్ లిస్ట్ కేటగిరీ వైస్ ఇవన్నీ వాళ్ళు ఎగ్జామినేట్ చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. సో మీరు సెలెక్ట్ అయితే సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వితిన్ 1 మంత్‌లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మనకి మెయిల్ గానీ, మన మొబైల్ నంబర్‌కి గానీ మనకొస్తది. సో దాని నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సో నెక్స్ట్ డైరెక్ట్ ఆన్‌బోర్డింగ్ అండ్ మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే. సో ఇదంతా అయ్యేటప్పటికి వీళ్ళకి 2018 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2020 వరకు సో ఆన్‌బోర్డింగ్ అని 2020 అయితే పట్టింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఏఎల్‌పీ 2024 చూస్తే మనకి జనవరి 20థ్‌న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లికేషన్ అయితే అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఫిబ్రవరి 19 వరకు అండ్ వేకెన్సీస్ చూస్తే 18,799 ఓన్లీ ఏఎల్‌పీ. సో ఇక్కడ మనకి 2024 అప్డేటెడ్ ఇది. అండ్ సో లాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేశారు. సో టోటల్‌గా ఏఎల్‌పీ 2018, 2024 డిఫరెన్స్ అనేది చూస్తే సో మనకి ఇక్కడ ఫిబ్రవరి 3 ఇస్తే మనకి జాన్ 20థ్‌న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ టోటల్ ఏఎల్‌పీ టెక్నీషియన్ కలిపి వేకెన్సీస్ అయితే తీశారు ఇక్కడ. సో ఓన్లీ ఏఎల్‌పీ వచ్చేటప్పటికి 18,799 వేకెన్సీస్ అయితే తీశారు. అండ్ అప్లికేషన్ పీరియడ్ వచ్చేటప్పటికి 1 మంత్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఆఫ్‌కోర్స్ 1 మంత్ అండ్ సీబీటీ 1 వచ్చేటప్పటికి సో డిలే అయింది ఇక్కడ. ఒక 6 మంత్స్ గ్యాప్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సో మనకి జూన్ టు ఆగస్ట్ అనుకున్నారు. సో ఇక్కడ కూడా మనకి గ్యాప్ వచ్చింది. నవంబర్‌లో పెట్టారు. సో నవంబర్‌లో ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ద వీక్‌లో పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సీబీటీ 1 రిజల్ట్ వచ్చేటప్పటికి వితిన్ 1 మంత్‌లో అయితే రిజల్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇప్పటికే ఒక 2½ మంత్ అయితే మనకి గ్యాప్ అయితే వచ్చింది. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి గాని, మార్చి 1 అంటే జేఈ రిజల్ట్ రాకముందే ఏఎల్‌పీ రిజల్ట్ అనేది మీకొస్తుంది. సో ఏఎల్‌పీ ముందే అయిపోయింది. ముందే అయిపోయింది ఎగ్జామ్ అనేది కూడా. సో మా జేఈకి ముందే మీ రిజల్ట్ అయితే మీకొస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో సీబీటీ 2 ఎగ్జామ్ డేట్ అనేది వితిన్ 1 మంత్‌లో అయితే ఇచ్చేసారు. సో నవంబర్ 2కి రిజల్ట్ వస్తే ఒక 30 డేస్ గ్యాప్‌లో సో 45 డేస్ గ్యాప్‌లో అయితే వచ్చేసింది. అండ్
ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో ఇదైతే సో మనకి వితిన్ 30 డేస్ గ్యాప్‌లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. CBT 2కి. అండ్ CBT 2 రిజల్ట్ మనకెప్పుడైతే కండక్ట్ చేశారో ఇక్కడైతే మనకి జనవరిలో అయింది కాబట్టి ఇక్కడ ఒక 4 మంత్స్ గ్యాప్‌లో మనకి రిజల్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మన ఎగ్జామ్ బట్టి ఇక్కడ మనకి ఒక 3 మంత్స్ గ్యాప్‌లో అయితే మనకి రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ 2 CBT 1, CBT 2 లెవెల్ దాటిన తర్వాత సీబ్యాట్ అనేది వీళ్ళకి వితిన్ 1 మంత్ గ్యాప్‌లో సీబ్యాట్ అనేది కండక్ట్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మన CBT 2 రిజల్ట్ అయిన తర్వాత మనం చెప్పాలి. ఇదైతే ఎక్స్‌పెక్టెడ్ డేట్ అనేది కూడా క్లారిటీ లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి మెరిట్ లిస్ట్ ఇవన్నీ అయ్యేటప్పటికి జూన్, జూలైలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీవీ అన్నీ ఇక్కడ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్‌బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ అయ్యేటప్పటికి 2020 అండ్ మిడిల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సీజన్‌లో స్టార్ట్ అయింది వీళ్ళకి ఎగ్జామ్. వీళ్ళ ఆన్‌బోర్డింగ్ జాబ్ అనేది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 26 వస్తే గాని మన జాబ్‌లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ క్యాండిడేట్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వడానికి అప్రాక్సిమేట్‌లీ 2026 అయితే పడుతుంది. ఓకే. ఇది టోటల్ 2018, 2024 కంపారిజన్. మనకైతే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి అనుకుంటున్నాము. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఈ సీబ్యాట్ కోసం అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను. అసలు ఏంటిది దీనివల్ల నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా? అది ఇక్కడ మనం ఏమన్నా మళ్ళీ ఎలిమినేట్ అవుతామా? ఇవంతా సీబ్యాట్ అంటే ఏంటి? అక్కడ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్యాప్ వచ్చేటప్పటికి 6 ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది డ్యూ టు COVID-19. అండ్ ఎప్పుడైతే ఎగ్జామ్ రిక్రూట్మెంట్ చేద్దాం అనుకునే టైంలో ఏమవుతుందంటే 2018 ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ అయినప్పుడు వీళ్ళ ఆన్‌బోర్డింగ్ ఇవ్వడానికి 2020 అప్రాక్సిమేట్‌లీ 2 ఇయర్స్ పట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ చేద్దాం అనే టైంలో ట్రైన్ క్రాషెస్ అనేవి, కార్పొరేట్ ఎక్స్‌ప్రెస్ ఇవన్నీ సో, కొన్ని కోట్లలో లాస్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ ఫేస్ చేసింది. ఆ టైంలో హైర్ చేయమంటే వాళ్ళసలు హైరింగే చేయలేదు. మళ్ళీ హైరింగ్ చేయట్లేదని కూడా కొన్ని ట్రైన్‌లు తగలబెట్టడం ఇలాంటివన్నీ చాలా ప్రాసెస్ అయ్యాయి. ఇవన్నీ కండిషన్స్‌ని పెట్టుకొని వచ్చేటప్పటికి 6 ఇయర్స్ అయితే పట్టింది. అండ్ అగైన్ మనకి ఫ్రీక్వెంట్‌గా ఇప్పుడు హైరింగ్ అయితే చేస్తుంది. ఎవరు లాస్ అయ్యారంటే మాక్సిమం ఏజ్ గ్యాప్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయిపోయి ఎవరైతే రైల్వేకి మనం ఎలిజిబుల్ కానో వాళ్ళైతే చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో డ్రీమ్ పెట్టుకుంటారు రైల్వేలో వర్క్ చేయాలని ఇలా. ఈ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళ ఇంకా టైం అలా ఉందంతే. అండ్ ఈ గ్యాప్ అయితే అందుకని వచ్చింది. ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ స్టేజ్ మీరు ఆల్ స్టేజెస్ దాటేసిన తర్వాత ఫైనల్‌గా ఎర్లీగా 2026లో సెలక్షన్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎంటైర్ ప్రాసెస్ అనేవి 1 ½ మంత్ కానీ సారీ 1 ½ ఇయర్ గానీ 2 ఇయర్స్ కానీ పడుతుంది. ఓకే. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెయిన్‌గా ఏఎల్‌పీలో వచ్చేటప్పటికి మనకి ఏఎల్‌పీ అనేది చాలా అంటే చాలా టఫ్ జాబ్. ఓకే. అండ్ మీకు మెడికల్ టెస్ట్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఐసైట్ అనేది మీరు ఐసైట్ అన్నీ చూసుకొని అప్లై చేసుకున్నారో లేదో అనేది చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే సో, చాలా రెస్పాన్సిబుల్ అండ్ వెరీ క్రూషియల్ రోల్ మాట రైల్వేలో ఏఎల్‌పీ అనేది. మనం ఆదమరిచి ఉన్నా, ఎలాంటివి చేసినా సరే కొన్ని కోట్లల్లో వాళ్ళకి లాస్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్యామిలీస్‌కి అంటే మీరు ఈ జాబ్‌కొచ్చే ముందు మీరేమి అనుకుని రావాలంటే ఒకటి ఫిక్స్ అయిపోవాలన్నమాట. నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నా పర్లేదు. రోజు డైలీ ఒక్కొక్క ఫార్ ప్లేసెస్, రిమోట్ ప్లేసెస్‌లో మీరైతే మీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు. అండ్ చాలా రిస్క్ అయిన జాబ్. అండ్ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ వెరీ టఫ్ జాబ్. ఓకే. అండ్ మీకు ఏఎల్‌పీ అంటే ఇంట్రెస్ట్. నాకు డ్రైవ్ చేయడం, ఒక లోకో పైలట్ అవ్వడం ఇంట్రెస్ట్. లేదంటే నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూసి వెళ్తున్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు దీనికైతే
అప్లై చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ అనేది ఇప్పటికే స్టార్ట్ చేయండి. ఓకే. అండ్ మీరు ఎవరైతే ఈ సీబీటీ 1 అయిన తర్వాత మీరు ఓన్లీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు చెక్ చేసుకోవడం అనేది డైలీ చెక్ చేసుకోండి. ఏఎల్‌పీ మీకు మీ ఏఎల్‌పీ అనేది సెండ్ 07 అని అలా నోటిఫికేషన్ నంబర్ అయితే ఉంటుంది. సో, ఈ అప్డేట్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో సీబీటీ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటా ఉండండి. అసలు నాకు సీబీటీ 1 తర్వాత ఎలాగా చూడాలో ఏంటో తెలీదనుకుంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీకు అన్ని అప్డేట్స్ అనేవి ఇస్తారు. ఓకే. సో, ఏంటంటే మీరు కాన్స్టెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. సో, మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిస్తే నేను రిప్లై ఇస్తాను మాక్సిమం. ఓకే. థాంక్ యూ.